అంగన్వాడీలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి పదవీ విరమణ ప్రయోజనాలు అందిస్తామని మంత్రి సీతక్క ప్రకటించింది. అంగన్వాడీ టీచర్లకు 2 లక్షలు, హెల్పర్లకు 1,00,000 రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించనున్నట్టు వివరించింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్ డివిజన్ పరిధిలో అంగన్వాడీ కేంద్రాల్లో అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పిల్లలు అమ్మఒడిలో ఎంత సురక్షితంగా ఉంటారో అంగన్వాడీల్లో కూడా అంతే సురక్షితంగా ఉంటారని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాలు డిపార్ట్మెంట్ సేవలు అందిస్తున్నాయని అన్నారు. అందుకే అందరు పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చదువుకోవడానికి పంపించాలని సూచించారు. ప్రభుత్వం అందరికీ సులభంగా ఉండేలా సిలబస్ ప్రకారం పాఠాలు రూపకల్పన చేయించిందని మంత్రి సీతక్క వెల్లడించారు. అంగన్వాడీల బెనిఫిట్స్కు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు 2-3 రోజుల్లో జారీ చేయనున్నట్టు ఆమె వివరించారు. ప్రస్తుతం పిల్లలకు యూనిఫామ్ కూడా ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని సీతక్క పేర్కొన్నారు. భావితరాలకు మొక్కల విలువ తెలియజేస్తూ నా మొక్క నా భవిష్యత్ అనే భావన ప్రతి ఒక్కరిలో రావాలని మొక్కను అంగన్వాడీ కేంద్రాల్లో నాటడం జరిగిందన్నారు. అనంతరం పిల్లలు తల్లులతో ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమంలో వాకటి కరుణ, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెక్రటరీ కాంతి వెస్లీ, విశాఖ డైరెక్టర్ అక్కేశ్వరరావు పాల్గొన్నారు.